దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ ప్రవచనము క్రీస్తు యొక్క జన్మను గుర్చినటువంటి ప్రవచనము. ఇందులో ఉన్నటువంటి అర్థము పరమార్థమును గ్రహించడానికి మనము క్షుణ్ణంగా ధ్యానం చేయాలి. దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మీకా 5:2 ఉన్నటువంటి ప్రవచనాన్ని ధ్యానిస్తుండగా మీరు కృప చూపించండి నాయన. అందులో ఉన్న అర్థము పరమార్థమును మాకు నాయన బోధించండి. పరిశుద్ధాత్మ దేవ మీరే బోధించండి ప్రభువా. నాయన నీకు మొరపెడుచున్నాం. మేము గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢార్థమైన సంగతులు మాకు తెలియజేయమని మహిమాగంతలు మీకే సమర్పించుకుంటూ యేసునామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను గూర్చినటువంటి మీకా 5:2 ఉన్నటువంటి ప్రవచనాన్ని ధ్యానించుకుందాం, చదువుకుందాం. మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేము, ఎఫ్రాతా అనేవి 2 పేర్లు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. బెత్లెహేముకు పూర్వనామము ఎఫ్రాతా. ఎఫ్రాతా అనేది పూర్వనామము, బెత్లెహేము అనేది తర్వాత వచ్చినటువంటి నామం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని మనకు అర్థమవుతుంది. క్రీస్తుకు పూర్వము దాదాపు 700 సంవత్సరాలకు జీవించిన మీకా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు పుడతాడని, ఆయన జన్మిస్తాడని ఈ ప్రవచనాన్ని మీకా చెప్పి ఉన్నాడు. దీంట్లో యేసు ప్రభు లేఖన ప్రకారము, మీకా ప్రవచన ప్రకారము బెత్లెహేములో పుట్టిన పిమ్మట హేరోదులో కలవరం ఏర్పడింది. యెరూషలేములోను హేరోదులో కలవరం ఏర్పడింది. హేరోదు ప్రధాన యాజకులను, శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని ప్రధాన యాజకులను, శాస్త్రులను అడిగారు. అందుకు వారు బెత్లెహేములోనే అని ప్రవచనాన్ని హేరోదుకు చెప్పారు, చూపించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యూదాయ దేశంలోని బెత్లెహేములోనే అని చెప్పబడింది. అక్కడ ఏమని చెప్పారంటే, యూదాయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. అయితే దీనిని బట్టి ప్రధాన యాజకులు, శాస్త్రులు మీకా ప్రవచనాన్ని అడిగిన వెంటనే టకటకా చెప్పేశారు. హేరోదు అడిగిన వెంటనే వారికి తెలుసు మీకా ప్రవచించిన ప్రవచనము ప్రధాన యాజకులు వెంటనే చెప్పగలిగారు, వెంటనే చూపించగలిగారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు చెప్పినటువంటి ప్రవచనాన్ని యాజకులు చూపించినటువంటి ఈ ప్రవచనము హేరోదు గ్రహించాడు, హేరోదు విన్నాడు. మీకా ప్రవచనము హేరోదు విన్నాడు, హేరోదుకు వినిపించారు ఈ ప్రధాన శాస్త్రులు, యాజకులు. లేఖనం ప్రకారం జన్మించి క్రీస్తును వారు విశ్వసించక, ఆరాధించకపోవటం అనేది శోచనీయము. ప్రధాన యాజకులు, శాస్త్రులు బెత్లెహేములో పుట్టినటువంటి క్రీస్తు ప్రభువును వారు ఆరాధించలేదు. వారికి లేఖనం తెలుసు,
వారు లేఖనాన్ని అడిగిన వెంటనే హేరోదుకు చెప్పారు. మీకా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటను వాళ్ళకు చెప్పారు. కానీ వారు ఆయన జన్మించినటువంటి బాలుడైనటువంటి క్రీస్తును వాళ్ళు చూడలేదు, ఆరాధించలేదు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. మీకా ప్రవచనము ఏమని ఉంది? మీకా ఎప్పుడో జన్మించే క్రీస్తు శకం మరి 700 సంవత్సరాల తర్వాత, ఈ ప్రవచనం చెప్పబడిన 700 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో యేసు పుట్టాడు. బెత్లెహేములో యేసు పుట్టిన వెంటనే మరి శాస్త్రులకు, పరిసయ్యులకు, మరి ప్రధాన యాజకులకు అందరికీ తెలిసింది ఆ విషయము. మరి వారిలో మార్పు రాలేదు. వారు ఆ విషయాన్ని మరి తెలిసినా కూడా వాళ్ళు ఆరాధించలేదని మనం చూస్తున్నాం. అయితే మీకా ప్రవచనము ప్రాపసిలో 2 భవిష్యత్తులు ఉన్నాయి. మీకా చెప్పినటువంటి ప్రవచనంలో 2 భవిష్యత్తులు ఉన్నాయి. 2 ఫీచర్స్ ఉన్నాయి. బెత్లెహేములో క్రీస్తు పుట్టుటను, క్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టుటను గురించి అది నియర్ ఫ్యూచర్, అంటే సమీప భవిష్యత్తులో పుడతాడు అని మీకా ప్రవచించాడు. మీకా చెప్పినటువంటి ప్రవచనము నియర్ ఫ్యూచర్, అంటే సమీప భవిష్యత్తులో వచ్చాడు. ఆ ప్రవచనము 700 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ ప్రవచనం నెరవేరింది. కాబట్టి ఇక్కడ 2 ఫ్యూచర్లు ఉన్నాయి, 2 భవిష్యత్తులు ఉన్నాయి అనేది మనము మరి గ్రహించాలి. అయితే మీకా చెప్పినటువంటి ప్రవచన ప్రకారము 700 సంవత్సరాల తర్వాత క్రీస్తు బెత్లెహేములో పుట్టిన తర్వాత అది నెరవేరింది. కాబట్టి సమీప భవిష్యత్తులో ఒక భాగం నెరవేరింది. బెత్లెహేములో క్రీస్తు పుట్టుటను బట్టి అది నెరవేరింది. కొంత భాగం నెరవేరవలసి ఉంటుంది. అదేమిటంటే, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నా కొరకు, అదే మీకా 5:2లోనే ఒక వచనంలోనే ప్రవచనం ఉంది. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు అంటే పరిపాలించేవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ మీకా ప్రవచనము ఏమని చెప్తుంది? మీకాకు చెప్పబడినట్టు ప్రవచనానికి మత్తయి 2:5లో ఉన్నటువంటి దానికి కొంచెం ఉంది డిఫరెన్స్. అదేలా అంటే, మీకా ప్రవచనంలో బెత్లెహేమా ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అది మన ఇంగ్లీష్లో బెత్లెహేమా ఎఫ్రాతా, దో యు ఆర్ లిటిల్ అమాంగ్ ద 1000 of Judah, yet out of you shall come forth to me the one to be ruler in Israel అని. అదే మత్తయి సువార్త 2:5లో చెప్పబడినది, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఇక్కడ ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి గాని ప్రవక్త చెప్పిన మాట నెరవేరేను అని లేదు. ఈ డిఫరెన్స్ మీరు గ్రహించాలి అని ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు చెప్పి హేరోదుకు చెప్పినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మరి ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అని చెప్పబడింది, కానీ నెరవేరెను అని ఆ మాట లేదు. కానీ కొన్ని లేఖనాలను మనము క్రొత్త నిబంధనలో చూస్తే, పాత నిబంధన లేఖనాలు ప్రవచనాలను చూస్తే అని నెరవేరెను అని ఉంటాయి. ఇక్కడ ఏమనింది? అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంటే
ఈ ప్రవచనం ఇంకా సంపూర్తిగా నెరవేరలేదు, పూర్తిగా నెరవేరలేదు. మరి యేసుక్రీస్తు పుట్టాడు కదా బెత్లెహేములో. యేసుక్రీస్తు మరి బెత్లెహేము గ్రామంలో పుట్టినప్పుడు మరి మత్తయి మరి తన సువార్తలో మత్తయి నెరవేరెను అని ఎందుకు రాయలేదు? అది మనం గమనించాలి. నెరవేరలేదు అని వ్రాయలేదు, మరి వ్రాయబడి ఉన్నదనిది. కానీ మత్తయి మరి లేఖనాన్ని చూడండి ఎంత స్పష్టంగా, ఎంత అర్థవంతంగా మరి ప్రవక్తలు మరి వ్రాశారు, అక్షరము మిస్ కాకుండా అన్ని అని వ్రాయబడి ఉన్నదని. నెరవేరెను అని కొన్ని ఉంటాయి, కానీ ఇక్కడ నెరవేరెను అనకుండా చూడండి, దాంట్లో ఒకదాని నెరవేరెను అనే దానికి ఒక మత్తయి సువార్త 2వ అధ్యాయము 17-18లో మరి రామలో అంగలార్పు వినబడను, ఏడ్పును మహారోదనయు కలిగెను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచూ వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను అనింది. ఇది నెరవేరేది. కానీ ఇక్కడ మనము చెప్పబడినటువంటి బెత్లెహేమ, యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. కానీ ఇక్కడ నెరవేరెను అనే ఆ మాట మత్తయి సువార్తికుడు రాయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కరెక్ట్గానే రాయించాడు. అయితే ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ మీకాలో చెప్పబడిన 5:2లో ప్రవచనము సంపూర్తిగా నెరవేరలేదు. నెరవేరవలసిన భాగం ఉంది. మీరు అడగవచ్చు, మా బెత్లెహేములో యేసుప్రభు పుట్టాడు కదా, మరి నెరవేరింది కదా అంటే పూర్తిగా నెరవేరవలసి ఉంది. కొంత భాగం నెరవేరిందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఇక్కడ ఏమిటంటే, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటే, నాకు పరిపాలించేవాడు నీలో నుండి వచ్చును. ఇంగ్లీష్లో రూలర్ అని ఉంది, రూలర్. కాబట్టి ఇక్కడ ఏమనుంది? ఫర్ అవుట్ ఆఫ్ యూ షల్ కమ్ ఏ రూలర్ హూ షెఫర్డ్ మై పీపుల్. నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. కానీ యేసు ప్రభు పరిపాలించే అధిపతి, ఏలబోవాడు అనే భాగం నెరవేరలేదు, అనేటువంటి మాట నెరవేరలేదు. అది ఎప్పుడు నెరవేరుతుంది? సుదూర భవిష్యత్తులో నెరవేరుతుంది. సుదూర భవిష్యత్తులో దాన్నే మనము సుదూర భవిష్యత్తును దానికి డిస్టెన్స్ ఫ్యూచర్ అంటాము. డిస్టెన్స్ ఫ్యూచర్ లేదా అల్టిమేట్ ఫ్యూచర్ అని అంటాము. నేను మీరు గ్రహించాల్సింది ఒక విషయం ఉంది. ప్రాపసిలో అంటే ఒక ప్రవచనంలో 2 భవిష్యత్తులు ఉన్నాయి, 2 ఫ్యూచర్లు ఉన్నాయి, రెండు ఫ్యూచర్లు ఉన్నాయి. మొదటి ఒక ఫ్యూచర్ ఏమిటి అంటే, ఈ ప్రవచనంలో మీకా చెప్పిన ప్రవచనంలో 5:2లో చెప్పబడిన ప్రవచనంలో 2 ఫ్యూచర్లు ఉన్నాయి. ఆ 2 ఫ్యూచర్లు ఏంటంటే, సమీప భవిష్యత్తులో మీకా చెప్పినటువంటి ప్రవచనము సమీప భవిష్యత్తులో అంటే మరి నియర్ ఫ్యూచర్లో యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. నియర్ ఫ్యూచర్లో 700 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అదే ప్రవచనంలో పరిపాలించే అధిపతి, ఏలబోవాడు, ఇశ్రాయేలును ఏలబోవాడు, అది నెరవేరలేదు. ఆ భాగం నెరవేరలేదు. అది డిస్టెన్స్ ఫ్యూచర్ అంటారు, లేదా అల్టిమేట్ ఫ్యూచర్ అంటారు. ప్రాపసిలో డిస్టెన్స్ ఫ్యూచర్, అల్టిమేట్ ఫ్యూచర్ అది నెరవేరలేదు అని మనకు అర్థం చేసుకోవాలి. అయితే క్రీస్తు పుట్టి ఇప్పటికీ 2024 సంవత్సరములు అయింది. మీకా ప్రవచనం చెప్పిన నాటి నుండి ఇప్పటి వరకు 2724 సంవత్సరములు అయింది. 2724 సంవత్సరాలు అయింది.
ఈ ప్రవచనం నెరవేరవలసి ఉంది. ఈ ప్రవచనము ఇంకా నెరవేరవలసి ఉంది. ప్రవచనము ఒక భాగం నెరవేరింది. బెత్లెహేంలో పుట్టిన తర్వాత నెరవేరింది. క్రీస్తు బెత్లెహేంలో పుట్టిన తర్వాత. అయితే కింది భాగం మరి ఒక భాగము నెరవేరవలసి ఉంది. అంటే ఒకే వాక్యములో కొంత భాగం నెరవేరింది, కొంత భాగం నెరవేరలేదు. క్రీస్తు బెత్లెహేములో నుండి వచ్చును అనేది నెరవేరింది. క్రీస్తు ఇశ్రాయేలులో నుండి ఇశ్రాయేలును ఏలబోవాడు, నా ప్రజలను పరిపాలించు అధిపతి అనే మాట నెరవేరలేదు. ఆ మాట నెరవేరలేదు. ఒక ప్రాపసీలో మొదటి రాకడను గురించి, రెండో రాకడను గురించి రెండు అదే వచనంలో, అదే ప్రాపసీలో ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. మొదటి రాకడ మన కళ్ళ ముందు నెరవేరింది. మొదటి రాకడ మన కళ్ళ ముందు నెరవేరింది. మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. అదే ప్రాపసీ ప్రవచనంలో చెప్పబడిన రెండో రాకడ నెరవేరాలి. ఇది తప్పకుండా నెరవేరే కాలంలో మనం ఉన్నాము. రెండో రాకడ నెరవేరే కాలంలో ఉన్నాము. మొదటి రాకడలో క్రీస్తు జన్మించి మనకు రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఆయన మొదటి రాకడలో క్రీస్తు జన్మించి మన కోసం, మన రక్షణ కోసము ఈ లోకానికి వచ్చాడు. బాల శిశువుగా వచ్చాడు, కుమారుడుగా జన్మించాడు, మన కోసం మానవ రూపం ధరించాడు, బెత్లెహేములో పుట్టాడు, బెత్లెహేములో జన్మించాడు. రెండో రాకడలో క్రీస్తు మనల్ని పరిపాలకుడుగా వస్తాడు, పరిపాలించుటకు వస్తాడు. ఒక ప్రాపసీలో రెండు రాకడలు ఇమిడి ఉండటం మనం గమనించాలి. క్రీస్తు ఏ దేశంలో, ఏ గ్రామంలో పుడతాడో అనేది ప్రపంచానికి ముందుగానే 700 సంవత్సరాల పూర్వము మీకా ప్రవచించాడు. ఆసియా ఖండంలో, యూదాయ దేశంలో ఒక కుగ్రామంలో, బెత్లెహేం అనే కుగ్రామంలో క్రీస్తు ప్రపంచ మానవాళి కోసమై, రక్షణ కొరకై క్రీస్తు జన్మిస్తాడని మీకా చెప్పాడు. క్రీస్తు జన్మించాడు. ఆసియా ఖండంలోనే, ఈ పెద్ద ఖండంలో, ఒక యూదా దేశంలో, ఒక కుగ్రామంలో, బెత్లెహేం అనే గ్రామంలో క్రీస్తు జన్మించాడు మనందరి కోసం. ప్రపంచ మానవాళి రక్షణ కోసమై, ప్రపంచ మానవాళి రక్షించుటకు దేవుడే మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి ఉన్నటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రపంచాన్ని ఏలుకోవాడు, పరిపాలకుడుగా, యూదుల రాజుగా రెండవ రాకడలో మరలా రాబోతున్నాడు ప్రభువు. అప్పుడు ఇశ్రాయేలుకు అధిపతిగా, ప్రపంచ పాలకునిగా, యూదా రాజుగా పరిపాలిస్తాడు. అప్పుడు మాత్రమే మీకా 5:2 ప్రవచనం సంపూర్తిగా నెరవేరుతుంది, పూర్తిగా నెరవేరుతుంది. ఇంకా మీకా ప్రవచనము కొంత భాగము నెరవేరవలసి ఉంది. ఇక్కడ యూదుల రాజుగా, ఇశ్రాయేల్ అధిపతిగా, ప్రపంచ పాలకునిగా, అధిపతిగా ఆయన రెండవ రాకడలో ఉంటాడు. ఆ భాగం నెరవేరాలి. క్రీస్తు బెత్లెహేంలో పుట్టినప్పుడు మొదటి రాకడ ఎంత నగ్న సత్యం మన కళ్ళ ముందు నెరవేరింది. మనము ఎంతో సంతోషంగా పండుగ చేసుకుంటున్నాము. అలాగే ఆయన పరిపాలించేటప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువగా సంతోషిస్తాము. ఎక్కువగా మనము సంతోషిస్తాము. ఆయన పాలకుడిగా వస్తాడు. ఆయన ప్రపంచ పాలకుడిగా ఉంటాడు. ఇది ఎంత నగ్న సత్యం చూడండి. మీకా ప్రవచనము 2 రాకడలను గురించి మనకు చెప్పింది. 2 రాకడలను గురించి మీకా ప్రవచించాడు. కానీ మనం అర్థం చేసుకోవాలి, ప్రభు ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు. నీలో నుండి అంటే బెత్లెహేంలో నుండి వస్తాడు. కాబట్టి మొదటి రాకడలో ఆయన బెత్లెహేంలో పుట్టాడు.
ఆయన పరిపాలకునిగా లేడని, ఇశ్రాయేలును ఏలబోవలేదని కొంతమంది అపార్థం చేసుకొని యూదులు ఆయన నమ్మలేదు, ప్రవచనాన్ని అర్థం చేసుకోలేదు. మాకు ఈయనే క్రీస్తు అయితే మమ్మల్ని ఏలాలి కదా, మాకు పాలకుడిగా ఉండాలి కదా, మాకు రాజుగా ఉండాలి కదా అని వాళ్ళు ఈయన రాజు కాదు అని అనుకున్నారు. ప్రవచనము కొంత భాగం నెరవేరుతుంది. ఈ ప్రవచనంలో చెప్పబడినటువంటి అల్టిమేట్ ఫ్యూచర్లో, సుదూర భవిష్యత్తులో మరి ఈ ప్రవచనము నెరవేరబోతుందని తెలియక, గ్రహించక వారు దేవుణ్ణి తిరస్కరించారు. తెలియక కొంతమంది తిరస్కరించారు, ప్రభువును నమ్మలేదు, ఆయన మెస్సయ్యగా, ఆయన క్రీస్తుగా అభిషక్తునిగా ఆయన అంగీకరించలేదు. తెలియక కొంతమంది, తెలిసి కూడా ప్రధాన యాజకులకు కొంత తెలుసు, శాస్త్రులకు తెలిసి కూడా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించలేదు. క్రిస్మస్లో వాళ్ళు సంతోషపడలేదు. వారు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలేదు. తెలిసి కూడా ప్రభువును నమ్మని వారు ఉన్నారు. మరి హేరోదుకు చెప్పారు క్రీస్తు ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఏ గ్రామంలో పుడతాడు, ఎక్కడ పుడతాడు, మరి పుట్టిన వారేమో ఇక్కడ యూదుల రాజు పుట్టారని, మరి తూర్పు దేశం జ్ఞానులు వచ్చి యూదుల రాజేడని, నేను యూదాకు రాజుగా ఉంటే యూదుల రాజు ఎక్కడ పుట్టారని వాళ్ళు అడుగుతున్నారు. అయ్యో ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, మీరు చెప్పండి ఎక్కడ పుడతాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడని లేఖనం చదివిస్తుంది. మీరు ధర్మశాస్త్ర పండితులు, మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు కదా, మీరు చెప్పండి అన్నప్పుడు వాళ్ళు వెంటనే చెప్పారు. మీకా 5:2 ప్రవచనం ఉందయ్యా, ఆయన బెత్లెహేములోనే పుడతాడు, పుట్టినవాడు ఆయనే, క్రీస్తే, మరి పుట్టినటువంటి ఇప్పుడు జన్మించినటువంటి వ్యక్తి క్రీస్తేను, ఆయనే యూదులకు రాజని చెప్పారు. అయినా వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు పూజించలేదు. వారు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ, హేరోదు రాజుకు వాళ్ళు వివరించగలిగారు కానీ, వాళ్ళైతే క్రీస్తును మా మెస్సయ్య, మా రక్షకుడు, మా పాపముల కోసం విమోచించబడటానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు అని వారు హృదయంలో విశ్వసించలేదు. వారు నమ్మలేదు, వాళ్ళు ప్రభువును ఆరాధించలేదు. ఆరాధించినటువంటి గుంపు కూడా ధర్మశాస్త్ర పండితులు, శాస్త్రులేను. దేవుణ్ణి అంగీకరించని వారు, బైబిల్ తెలిసిన వాళ్ళే, పాత నిబంధన తెలిసిన వాళ్ళే, ప్రవక్తల ప్రవచనాలు తెలిసిన వాళ్ళే ఆయన్ను ఆరాధించలేదు, ఆయన్ను అంగీకరించలేదు. మరి అంగీకరించినటువంటి వాళ్ళు అన్యులు కాదు. దేవుణ్ణి, మరి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుని ఆయన్ను నమ్ముకొని విశ్వసించని వారు అన్యులు కాదు, యూదులే ఆయన అంగీకరించలేదు. ప్రధాన యాజకులే, ధర్మశాస్త్ర పండితులే ఆయన అంగీకరించలేదు. ప్రవచనము స్పష్టంగా చెప్పింది, మీకా చెప్పిన ప్రవచనము స్పష్టంగా వారికి తెలుసు. అది ఒక భాగం అయితే, తెలియక కొంతమంది మీకా ప్రవచనాన్ని అర్థం చేసుకోలేక దేవుణ్ణి అంగీకరించని వారు ఒక సమూహం ఉంది. వారు పుట్టిన మెస్సయ్య ఈయన క్రీస్తు అయితే, బెత్లెహేములో పుట్టినటువంటి ఈయనే క్రీస్తు ప్రభు అయితే, మరి ఈ రోమా సామ్రాజ్యాన్ని పెకలింపజేసి మాకు రాజుగా ఉండాలి కదా, మాకు పరిపాలకుడుగా ఉండాలి కదా, ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతిగా ఉండాలి కదా, కాబట్టి ఈయన అధిపతిగా లేడు, ఈయన ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఈయన అని ఆయన్ను అంగీకరించలేటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆయన పరిపాలకునిగా, అధిపతిగా ఎప్పుడు ఉంటాడంటే ఆయన 2వ రాకడలో ఉంటాడు. కాబట్టి క్రీస్తు ప్రభు పుట్టి ఇప్పటికి 2024 సంవత్సరాలైంది. మీకా ప్రవచనము చెప్పబడిన నాటి నుండి ఈ రోజు వరకు మరి 2724 సంవత్సరాలైంది మీకా ప్రవచనం చెప్పబడి. అయితే ఇప్పుడు నెరవేరే దిశలో మనం ఉన్నాము. ఇక నెరవేరబోతుంది ఈ ప్రవచనము. దానికి దగ్గరలోనే 2వ రాకడలో ఆ భాగం నెరవేరవలసింది. అప్పుడు మాత్రమే మత్తయి సువార్తలో చెప్పబడింది. ప్రవక్త మత్తయి గారు ఏమన్నాడంటే, ఆయన ఇది వ్రాయబడింది అన్నాడు కానీ నెరవేరలేదు అని చెప్పాడు. అప్పుడు మాత్రమే ఈ ప్రవచనం నెరవేరుతుంది. కాబట్టి దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశ్రయించుగాక. మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రవచనాన్ని అర్థం చేసుకొని రక్షణ పొందాలని, మీరు సంతోషించాలని, క్రిస్మస్ దినాన మీరు ప్రభువును నమ్ముకొని 2వ రాకడకు కూడా సిద్ధపడాలని, ఈ మీకా ప్రవచనంలో 2 రాకడల గురించి ఇమిడి ఉన్నాయి కాబట్టి గ్రహించాలి, అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.